స్తోత్రమయ్యా. నీకే వందనాలు, స్తుతులు స్తుతులు స్తుతులు. సర్వాధికారి నీకు వందనాలయ్యా. శక్తి కొలది రెండు చేతులు దేవుని వైపు చాచుదాం, రెండు చేతులు దేవునికి వైపు చాచుదాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. గొప్ప దేవానికి వందనాలు, యేషయానికి వందనాలయ్యా. మహోన్నతుడానికి వందనాలు ప్రభా. సర్వాధికారి నీకే వందనాలయ్యా. నీవు తప్ప మాకే ఆధారం లేదు నా తండ్రి. నాయన పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. ఈ యొక్క సంఘాన్ని లేవనెత్తని ప్రభా. ఆరాధనలో మీరు నుండి తండ్రి నాయన నీ కృపతో నింపండి ప్రభా. నీ యొక్క 700 ఆత్మలు నాయన మా మీద ఉంచండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు 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 ప్రభా. ప్రతి ఒక్కరు స్తోత్రం చెప్తాం, స్తోత్రం బిగ్గరగా శక్తి కొలది మాట్లాడదాం. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రము స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నాయన నా ప్రాణ ప్రియుడానికి వందనాలు. మమ్మల్ని ఉజ్జీవంగా ఆరోగ్యంగా ఉంచడానికి వందనాలు. స్తోత్రం 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 స్తోత్రమయ్యా. నాయన శక్తి కొలది ప్రార్థిద్దాం దేవుని ఎదుట. సిగ్గుపడకుండా దేవుని ఎదుట చేతులు చాచి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి ఆయన యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి ఆయన యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి ఆయన యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి ఆయన యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 స్తుతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టు, బిగ్గరగా చప్పట్లు కొట్టు. దేవుని నామాన్ని ఉజ్జీవంగా పలికిద్దాం. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడాను వాడానికే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. ఉన్నవాడాను వాడానికే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ప్రతి ఒక్కరితో ప్రార్థిద్దాం. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా. నీవు తప్ప వేరెవరిని పూజింపనయ్యా. నీవు తప్ప వేరెవరు లేరయ్యా. నీవు తప్ప వేరెవరిని
సంచలతో ఆరాధించును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సంచలతో ఆరాధించును నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్నతండ్రి నా యేసుకు నా ప్రాణప్రియుడు యేసయ్యకు నన్ను కన్నతండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు 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 స్తోత్రాలయ గొప్ప దేవానికి వందనాలు మంచి శక్తిని నా ప్రభానికి ఇచ్చిన వందనాలు ప్రభానికి వందనాలు ప్రభా స్తోత్రమయ నాయనా నీవు తప్ప మాకెవరు లేరు నా ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయనా దీవించేవాడు నా ప్రభా ఆత్మనిచ్చేవాడు నా ప్రభా ఆశీస్సులతోనే నింపని ప్రభా నాయన ఆరాధన నీకే క్రమంగా నా ప్రభ జీవించండి తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన ఈ సంఘం పట్ల నా ప్రభా నీ యొక్క ఆత్మ ఏడంతల ఆత్మను కుమ్మరించండి ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రాలయ గొప్ప దేవ నీకు వందనాలు ప్రభా నీకే మహిమ తండ్రి నీకే ఘనత నా ప్రభా నాయన నీకే రక్షణ నా ప్రభా నీకు వందనాలు ప్రభా నాయన ఈ యొక్క సంఘాన్ని నా ప్రభా ఏడంతల ఆత్మతో నింపిన ప్రభా నాయన ఇప్పుడు నా ప్రభా నా తండ్రి నాయన నీ వాక్యమును విత్తి వారికి నా ప్రభా మంచి నా ప్రభా విత్తనములు విత్తులంగిన ప్రభా మంచి జ్ఞానాన్ని బుద్ధిని నా ప్రభు వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాయన మేమైతే పాపులమైన తండ్రి నిన్ను గౌరవించడానికి మేము యోగ్యములకు కాదు నా ప్రభా నీకు వందనాలు నాయన నిన్ను స్తుతించే భాగ్యం యోగ్యత మాకు లేదు నా తండ్రి నాయన ఈ లోకంలో నా ప్రభా ఈ లోకంలో నా ప్రభా ఈ యాత్రను ముగించుకునే నా ప్రభా నీ యొక్క పరిశుద్ధ నా ప్రభా పట్టణములకు మేము రావాల్సిందిగా మేము మనవి చేసుకున్నాం ప్రభా నీకు వందనాలు నాయన ఈ యొక్క చిన్నపాటి నా ప్రభా ఆరాధన నీ యొక్క పార్సన్నిధికి చేర్చుకోమని నీకే మహిమ ఘనత ప్రభావములు సమర్పించుకుంటూ ఈ యొక్క చిన్నపాటి ఆరాధన నీకు సమర్పించుకున్నాం తండ్రి ఆమేన్ అందరూ చెప్పండి మరి ప్రాముఖ్యమైన అంశంలోకి వెళ్తున్నామండి. వాక్య పరిచర్య పద్మ గారు వచ్చి నడిపించవలసిందిగా కోరుతున్నాం. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా దేవుని పేరు కోరుచున్నామండి. చిట్టుబాబు అన్న వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మంగళదేవి గారు లేచి ప్రార్థన చేయవలసింది. చిట్టుబాబు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వచ్చిన వాక్యం గురించి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ మహోన్నతుడ నీకే వందనాలు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నావు ప్రభా. ఇంతవరకు ప్రభా స్తుతి పాటలో ప్రభా తండ్రి ఆరాధనలో ప్రభా మీరే సహాయం చేశారని బట్టి నీకే వందనాలు ప్రభా. ప్రాముఖ్య సమయానికి వచ్చి ఉన్న ప్రజలు ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఎవరైతే వాక్యం ఎత్తబోతున్నారో వాక్యం ద్వారా మీరు మాతో చూటు ప్రత్యేకంగా మాట్లాడమని మా బిడ్డ పోయేటందుకు శక్తి దయచేయమని ఇదిగో ప్రభా తండ్రి మహిమాత్మే వాడుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు తెలుస్తున్నాం తండ్రి ఆమేన్. దేవనామానికి మహిమ కలిగిన గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ కుమార్ గారికి కూడి వచ్చిన సంఘం అందరికీ నా వందనములండి. చేసుకున్నాం. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన మా గొప్ప దేవుడా నీ ఘనమైన నామానికి లెక్కలేని వందనములు స్తోత్రములనైనా
ఇదిగో తండ్రి దినం ఇంతవరకు నాయన స్తుతి పాటల్లో ఆరాధనలో వాక్య పరిశుద్ధమైన వేదవాక్యంలో మా మధ్య మీరు ఉన్నారని నమ్ముచున్నాం నాయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కలిసిన నామాన్ని అంగీకరించారో వారి మధ్య నేను ఉండేదని వాగ్దానం చేస్తూ మా గొప్ప దేవుడా. ఇదిగో తండ్రి ఈ మధ్య నాలుగు మంది చిన్న మందిగా మేము ఇక్కడ చేరి ఉండగానైనా మా మధ్య మీరుంటారని నమ్ముచున్నాం నాయన. నేనైతే ప్రభు ఏ గీత లేదు దాని ప్రభనైనా తండ్రి అని పిలవడానికి కూడా నాలుగు పరిశుద్ధత లేదు నాయన. అయినప్పటికీ నన్ను ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకే నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నేను. అయ్యా నన్ను నచ్చిన సాకు మరుగుపరచునైనా మీ అమూల్యమైన మాటలు తండ్రి మీరేం మాట్లాడమని ప్రభు నన్ను మీ చేత గొప్ప చెప్పుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు శ్రమలో కూడా మనము ఎలా ధైర్యంగా ఉండాలో ఒక చిన్న అంశం గురించి చెప్పుకుందామండి. ప్రతి కుటుంబంలో కూడా స్త్రీలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్త్రీలకి ఒక ధైర్యం కూడా ఎక్కువ ఉండదు. స్త్రీలు చాలా అధైర్యంగా ఉంటారు. స్త్రీల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది కుటుంబంలో. చాలా కష్టపడుతూ ఉంటారు. అంటే స్త్రీలే కాదు పురుషులు కూడా కష్టపడుతూ ఉంటారు. కానీ పురుషులు చాలా ధైర్యంగా ఉంటారు. మరి స్త్రీలు అయితే అంత ధైర్యంగా ఉండరు. ధైర్యాన్ని ఒక చిన్న చిన్న విషయాలు కూడా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు స్త్రీలను సృష్టించడమే ఒక ఎమోషనల్ పర్సనల్గా సృష్టించాలి. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి మరి ఆమె శ్రమలో కూడా ఎలా ధైర్యంగా ఉందో, శ్రమను ఎలా ఎదుర్కొందో చూద్దాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. నేను చదువుతాను. ఒక దినమందు ఎలీషా షునేమ పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. చూడండి, ఇక్కడ సునేమి పట్టణంలో ఒక గనురాలు అయిన స్త్రీ ఉంది. అంటే ఈ రోజుల్లో గనురాలు అంటే మన అందచందాలు చూసో, లేకపోతే మన స్టేటస్ని పట్టో, లేకపోతే మనం వేసుకున్న వస్త్రాలను పట్టో, మనకున్న పొజిషన్ పట్టు గనురాలు, ఈ లోకానుసారంగా అటువంటి వాళ్ళని గనురాలు అని అంటారేమో. కానీ ఇక్కడైతే బైబిల్ గ్రంథంలో ఏమైనా గనురాలైన స్త్రీ అని దేవుడు ఆమెలో ఉన్న ఆత్మీయ సుగుణాలను బట్టి ఇక్కడ గనురాలు అని బైబిల్ గ్రంథంలో దేవుడు ఇక్కడ రాయించాడు. మరి ఎలీషా గారికి ఈమె భోజనముకు రమ్మని అతని బలవంతము చేసెను. అంటే ఈ రోజుల్లో ఆతిథ్యము దైవజనునికి లేదా ఆతిథ్యం ఇవ్వడానికి ఆమె తన ఇంటికి ఆహ్వానించుకుంది. చూడండి, ఈ రోజుల్లో చూస్తే మనం ఒక బంధువులు మన ఇంటికి వచ్చారంటే ఒక రోజు పర్వాలేదు, చాలా ఇష్టంగా వండి పెడతాము. 2వ రోజు కూడా ప్రేమగా చూస్తాము. 3వ రోజు 4వ రోజు అయిపోయేటప్పటికి విసిగిపడుతూ ఉంటాం. వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి వండి పెట్టాలా అని. ఒక్కోసారి మన ఇంటి దగ్గర అయితే పిల్లలతో కూడా అడిగిస్తూ ఉంటారు, ఆంటీ మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు ఊరికి అలా అని చెప్పి మనము విసిగించుకుంటూ ఉంటాం. కానీ ఏమైతే ఈ సునేమిరాలైతే చాలా ఓపికగా, మరి ఒక మనుషులకు ఆతిథ్యం ఇవ్వాలంటే మనకు చాలా ఓపిక ఉండాలి, మరి గొప్ప మనసు ఉండాలి, మరి పెట్టే అంత ధనము ఉండాలి, శ్రమ పడాలి, అన్నీ ఖర్చు చేసి ఆతిథ్యము ఇవ్వాలి. మరి ఇవన్నీ కూడా ఈ స్త్రీలో ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈమె గనురాలి అనే దేవుడు ఆమెకు మన బైబిల్ గ్రంథంలో రాయించాడు. మరి అలాగే చూస్తే మనం 10వ వచనం చూస్తే, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్ద వచ్చినప్పుడల్లా అందులో బస చేయనని చెప్పెను. ఒక మనిషి ఏదైనా మనం అడిగినంత ఇవ్వడానికే మనకు చాలా కష్టం అనిపిస్తుంది. ఒకసారి ఓ మనిషి ఏదైనా మనల్ని ఆశించినప్పుడు అంతా చేయలేకపోయినా పోనీ సగమైనా చేద్దాంలే అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమైతే మరి దైవ సేవకుడు అక్కడ ఉండడానికి ఆమె గది కట్టించడానికి తన భర్తతో చెప్తుంది. మరి అడిగిన వాటి, మరి మన దేవుడు కూడా అంతే కదా, అడిగిన వాటికంటే మనం ఊహించిన వాటికంటే అత్యుత్తముగా మనకు ఇచ్చే దేవుడు. మరి ఈమె తన భర్తకి చెప్పి, మరి తన భర్త దగ్గర ఆమె ఎంత మంచి పేరు తెచ్చుకుందో తెలుసు. మరి ఈమె చెప్పిన మాట తన భర్త విన్నాడు. భర్త దగ్గర చాలా విధేయురాలుగా ఉంది ఈ సునేమిరాలు. మరి ఆమె చెప్పిన మాటలు తన భర్త విని గది కట్టించినట్లు ఇక్కడ మనము చూస్తున్నాం. మరి ఒక స్త్రీ
తన ఒరిజినల్ ఏంటో తన భర్తకు పిల్లలకు మాత్రమే తెలుస్తుంది కుటుంబంలో. ఎందుకంటే స్త్రీ మనం ఎక్కడైనా నటించగలుగుతాం, కానీ భర్త దగ్గర పిల్లల దగ్గర మనము నటించలేము. ఎందుకంటే మన ఒరిజినాలిటీ, మనకున్న కోపశాపాలు కానీ మనకున్న విసుగుతనం కాబట్టి భర్తకు పిల్లలకు బాగా తెలుసు. బయట నటించినట్టు మనం ఇంట్లో మనం నటించలేము. కానీ ఈమె చెప్పిన మాట, ఈ సునేమి గారు చెప్పిన మాట తన భర్త ఆలకించాడు, విన్నాడు. నా భార్య చెప్పేది ఏదైనా నా కుటుంబానికి క్షేమకరమే అని తెలిసి నా భార్య ఏదైనా మంచి పని చేస్తుందని అక్కడ దైవ సేవకునికి మరి గది కట్టించినట్లు ఇక్కడ మనము చూస్తున్నాం. అలాగే 13వ వచనం చూడండి. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలనని రాజుతోనైనాను సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయిగా, వాడు ఆ ప్రకారం ఆమెతో నేను అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను నేను. ఇక్కడ ఎంత మంచి మాట చెప్తుందంటే, మరి ఈరోజు ఎవరైనా మనకు సహాయం ఏదైనా చేస్తున్నారంటే మనం అనుకుంటాం మన నుంచి ఏదైనా ఆశపడి చేస్తున్నారేమో అనుకుంటాం. చాలా మటుకు అలాగే జరుగుతున్నాయి. ఒక మనిషికి అవసరం ఉన్నప్పుడు మనతో చాలా బాగుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. మరి ఈ దైవజనుడు కూడా అనుకున్నాడు, ఈమె నా దగ్గర నుంచి ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్ ఏమైనా కోరుతుందా, లేకపోతే ఈమెతో నేను ఏమైనా ఈమెకు చేయాలనా, మరి నా మీద ఏదైనా ఆశపడి ఏమైనా చేస్తుందా అని ఇతను గెహాజీకి చెప్పాడు. గెహాజీ వెళ్ళి ఆమెను అడగమని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది, నా